హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు చూద్దాం. ఈ రోజు మార్కెట్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కాంప్లికేటెడ్ గా అవ్వడం. లైక్ జియో పొలిటికల్ టెన్షన్ లో అన్సర్టనిటీ పెరిగింది. దాని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ రిబౌండ్ అయ్యింది. డాలర్ అగేన్స్ట్ గా రూపీ వీక్ అయింది. సో దాని వల్ల యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ లో క్లోజ్ అయ్యాయి. దాని రీజన్ వల్ల ఏషియన్ మార్కెట్స్ కూడా సబ్డ్యూడ్ గా స్టార్ట్ అయ్యాయి. మార్కెట్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టెన్షన్ యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్. యుఎస్ మరియు ఇరాన్ నెగోషియేషన్ ఇప్పుడు కాంప్లికేటెడ్ వేలోకి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ రీఓపెనింగ్ కూడా మనకి క్లారిటీ అయితే లేదు. ఇరాన్ సైడ్ నుంచి శాంక్షన్ లిఫ్ట్ చేయాలి, అలాగే వేరే కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని డిమాండ్ ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, 2029 అంటే హోల్ ట్రంప్ టెన్యూర్ వరకు వెయిట్ చేస్తారంట. బికాస్ దాని తర్వాతే ఏమైనా డిసిషన్ తీసుకుంటారంట. సో మనకి ఇప్పుడు ఇంత త్వరగా ఏం డిసిషన్ వచ్చినట్టు మనకి ఏం కనిపించట్లేదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ వల్ల ఇన్వెస్టర్స్ అయితే ఒక డిసిషన్ కి అయితే రాలేకపోతున్నారు. వెదర్ వార్ ఎండ్ అవుతుందా ఆర్ ఎల్స్ ఇంకా ప్రొలాంగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా అనేది ఒక ష్యూరిటీ అయితే మనకి లేదు. సో దాని వల్ల ఇన్వెస్టర్స్ అగ్రెసివ్ బయింగ్ లేదా అగ్రెసివ్ సెల్లింగ్ అయితే చేయలేకపోతున్నారు. సో ఈ అన్సర్టనిటీ వల్ల క్రూడ్ ఆయిల్ $88 కి మళ్ళీ రిబౌండ్ అయింది. సో ప్రైసెస్ మనకి ఎంత ఎక్కువ అన్సర్టనిటీ ఉంటుందో అంత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. ఇండియన్ రూపీ కూడా యుఎస్ డాలర్ అగేన్స్ట్ గా వీక్ అయింది 8 పైసే, అంటే ఇప్పుడు 95.38 రూపీస్ కి ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి ఈ రోజు ఫైనాన్షియల్ స్టాక్ లో ప్రెషర్ కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ మరియు ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో నియర్లీ అబౌట్ మనకి 0.9% డిక్లైన్ కనిపించింది. అలాగే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 0.7% వరకు పడు. బట్ ఈ రోజు గ్లాండ్ ఫార్మా 11% అప్ సైడ్ మూవ్మెంట్ చూపించింది. బికాస్ Q1 ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ బాగా రిపోర్ట్ చేశాయి. దాని తర్వాత జెఫ్రీస్ గ్లాండ్ ఫార్మా కి హోల్డ్ నుంచి బై రేటింగ్ ఇచ్చారు. సో ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్ ఉన్న కొన్ని పర్టికులర్ స్టాక్స్ ఏవి Q1 ఎర్నింగ్స్ బాగా వచ్చిన స్టాక్స్ మాత్రం ర్యాలీ అయితే మనకి చూపించాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఐటీ సెక్టర్ లోని క్వైట్ బిల్లింగ్ అని చేంజ్ జరుగుతుంది. అంటే ప్రీవియస్ గా ఐటీ సెక్టర్ లోని బిల్లింగ్ వాళ్ళు అవర్ బేసిస్ లేదా ప్రాజెక్ట్ బేసిస్ మీద రెవెన్యూ అయితే జనరేట్ చేసేవారు. అది స్లోలీగా క్వైట్ గా చేంజ్ అయిపోతుంది. అవుట్కమ్ బేస్డ్ గా ఇప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అవుట్కమ్ బేస్డ్ ఇప్పుడు అవర్లీ అండ్ ప్రాజెక్ట్ బేసిస్ కాకుండా మనకి ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అవుట్కమ్ బేస్డ్ గా వాళ్ళ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ చేంజ్ వల్ల మనకి ఐటీ సెక్టర్ లో కొంచెం ప్రెషర్ అయితే మనకి కనిపించవచ్చు. ఈ చేంజ్ మనకి షార్ట్ టర్మ్ లోని ఐటీ సెక్టర్ లో ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనం చూద్దాము. బికాస్ మనకి ఐటీ వొలాటిలిటీ అయితే షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. బికాస్ వాళ్ళు కంప్లీట్ రెవెన్యూ ప్రాసెస్ ఇన్ని ఇయర్స్ నుంచి చేసిన రెవెన్యూ జనరేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ట్రెడిషనల్ మోడ్ తగ్గితే మేబీ రెవెన్యూ గ్రోత్ స్లో అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ ఏఐ ని స్ట్రాంగ్ గా అడాప్ట్ చేసుకుంటే మనకి హై వాల్యూ ప్రాజెక్ట్స్ అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ లోనే ఎఫ్ఐసి సెక్టర్ ని గ్రోత్ సెక్టర్ గా కూడా చూడొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్